హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మేము శ్రీశైలం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఉగ్గాని టేస్ట్ చేశానండి. మాకు చాలా బాగా నచ్చి ఇంట్లో కూడా ట్రై చేశాను. బాగా వచ్చింది. చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదు, ఈవినింగ్ స్నాక్స్లా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఈ ఉగ్గాని బజ్జీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మంచి ఫఫీ అయిన మరమరాలని ఒక బౌల్ తీసుకొని వాటర్లో వేసుకొని 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత మరమరాలని గట్టిగా పిండి వేరే బౌల్లోకి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ తాలింపు గింజలు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మరమరాలను వేసుకొని తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మరమరాలకు పట్టేంత వరకు కూడా కలుపుకొని ఫైనల్గా మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయింది. మన సైడ్ ఇడ్లీ దోశ ఎలా తింటామో రాయలసీమ సైడ్ ఈ ఉగ్గాని అలా బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.